యాక్చువల్లీ మేము చేసింది ఒకటే సినిమా అండి. ఆ ఒక్క సినిమా మొత్తం ప్రతి ఊరు మమ్మల్ని తీసుకెళ్లి పరిచయం చేసింది. ఆ ఒక్క సినిమానే గాడ్ ఆఫ్ మూవీస్ చిరంజీవి గారితో మాట్లాడేలా చేసింది. అలాంటి ఒక్క సినిమా ఇచ్చినందుకు వంశన్న లవ్ యూ. కానీ మాకు వచ్చిన మెసేజ్లు కానీ అప్లాస్ కానీ పనిచేసిన ప్రతి డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రతి ఆర్ట్ డిపార్ట్మెంట్ మొత్తం అందరికి ఎవరైతే బ్యాక్గ్రౌండ్ లో పనిచేస్తారో మొత్తం అందరికి అప్లాస్ అందరు వాళ్ళందరికీ వెళ్తారండి. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ లో 12th వస్తుంది, అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి, మాకు ట్యాగిల్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇంత ఆదరించినందుకు. థ్యాంక్ యూ ఈటీవీ. అందరూ చెప్తున్నట్టు మేము కూడా ఈటీవీ చూసే పెరిగాం. నేనైతే స్పెషల్లీ అన్ని సీరియల్ చూసి పెరిగాం అనమాట. ఇప్పుడు చెప్పండి, మనసు మమత నేను నిజంగానే చూసి పెరిగాను ఏంటి. సో మా మూవీ ఈటీవీలో రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా అమ్మమ్మ ఎప్పుడు అనేది అనమాట చిన్నప్పుడు, నువ్వు ఎప్పుడైనా సినిమాలు చేస్తే ఈటీవీలో సుమా షోకి వెళ్ళాలి అని. అది అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తా, అమ్మమ్మ సినిమా ఈటీవీకి వస్తుంది చూసుకో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అందరూ రాసేస్తున్నారు ఏంటో. నిన్నటికి సరిగ్గా మా సినిమా రిలీజ్ అయ్యి ఎగ్జాక్ట్ 1 month అవుతుంది, 4 రోజులు అవుతుంది. ఈ 1 month కూడా మేము 1 month ఎమోషనల్ అయిన రోజులు ఉన్నాయి. మన సినిమా తీసామని చాలా ఆనందపడే రోజులు ఉన్నాయి. నాకైతే చాలా మిక్స్డ్ ఎమోషన్స్ తో అయింది 1 month కూడా. ఎలా అయిందో కూడా ఇంకా నిన్నే రిలీజ్ అయ్యింటుంది సినిమా. ఇప్పటికీ కూడా మేము నిజం చెప్పాలంటే మొదటి నుంచి ఊహించామండి, మన సినిమా తీసామని ఊహించాం, ఇది హిట్ అవుతాను కూడా ఊహించాం. కానీ ఊహించింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ లెవెల్లో ఎంత కనెక్ట్ అవుతారు మా సినిమాకి, ఇంత ఎమోషనల్ అవుతారు మా సినిమాకి చూసి వాళ్ళు ఫీల్ అవుతారని అదైతే ఊహించలేదండి. ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జస్ట్ ఒక 2-3 days బ్యాక్ నేను ఒక సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు థియేటర్ లో ఒకరిని కలిసాను, అతను తిరుపతి నుంచి అంట. ఆయన ఫ్యామిలీతో మా సినిమా చూడడానికి వెళ్ళారు. చూడడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా థియేటర్ లో ఆ అబ్బాయి ఫియాన్సీ వాళ్ళ ఖరీదైన బ్రేస్లెట్ ఒకటి పోగొట్టుకున్నారంట. సినిమా అయ్యే టైంకి థియేటర్ నుంచి వెళ్తున్నప్పుడు ఎవరు కూడా ఆ ఖరీదైన బ్రేస్లెట్ గురించి ఆలోచించలేదంట. వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒక మంచి సినిమా చూసామని ఆనందంతో వెళ్ళి ఆ అబ్బాయి నాతో చెప్పాడు. ఆ తర్వాత రోజు కూడా వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నా కూడా పోగొట్టుకున్న ఖరీదైన బ్రేస్లెట్ గురించి ఎవరు మాట్లాడుకోలేదు, మీ కమిటీ కూడా సినిమా గురించి మాట్లాడుకున్నాం, మీ స్కిల్ గురించి మాట్లాడుకున్నాం అని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తానంటే ఒక ఖరీదైన వస్తువు కన్నా ఒక మంచి సినిమా చూసాక కలిగే ఆనందం ఎంత గొప్పదో చెప్తాను. నిజంగా ఇలాంటివి ఎన్నో ఎంతమంది చెప్పారు, ఇదైతే బెస్ట్ నేను విన్న వాటిలో. అండ్ మా తెలుగు ఆడియన్స్ నిజంగా మంచి కాంటెంట్ ఇస్తే కొత్త వాళ్ళని పాత వాళ్ళని చూడకుండా వచ్చి థియేటర్కి వచ్చి సినిమా హిట్ చేస్తారు మరొకసారి ప్రూవ్ చేశారు. ఇదందరం కూడా మేము ఎవరైనా తెలియదు ఇప్పుడంటే కొంచెం మాకంటూ ఒక గుర్తింపు వచ్చింది అనుకుంటున్నాను. దీని ఎవరం కూడా మేము తలెక్కించుకోము, ఇది ఒక రెస్పాన్సిబిలిటీలా తీసుకొని ప్రతి ఒక్కరం కూడా మా 11 మంది ఒక మంచి సినిమాలు చేస్తాం, గుడ్ కాంటెంట్ తో రావడం మా బాధ్యతలాగే భావిస్తున్నాం. నిజంగా అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సినిమాని చాలా పెద్ద హిట్ చేశారు. అలాగే పింక్ ఎలిఫెంట్ అనేది ఒక గుడ్ కాంటెంట్ కి ఇట్స్ నోన్ ఫర్ గుడ్ కాంటెంట్. అలాగే ఈటీవీ కూడా, అలాగే మా సినిమా ఈటీవీలో వస్తున్నందుకు మేము అందరం కూడా వెరీ వెరీ హ్యాపీ. September 12th నుంచి ఈటీవీ లో వస్తుంది. మీరు అందరూ కూడా చూడాలి, ఇంకా మా సినిమాని ఇంకా సపోర్ట్ చేయాలి. మీ అందరు సపోర్ట్ ప్రేమ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. దేవుడు కనిపించి వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు ఈ సందర్భంగా చెప్పండి ఫాస్ట్ గా. మా సినిమా రోజు మళ్ళీ వెళ్ళాలని కోరుకుంటానండి. ఇక్కడ వెళ్తుంటే కొన్ని మాస్కులు పెట్టుకున్నా, కొంచెం క్యాపులు పెట్టుకున్నా కూడా గుర్తుపడుతున్నారు, అంటే మా రియల్ ఫేస్ కాకుండానే. ఇదందరికీ కారణం మా యశ్వంశీ గారు అండ్ నిహారిక గారు, జయలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి. ఈ చిన్న పేరుని, ఇంత సక్సెస్ ని నా పర్సనల్ గా నేను వీళ్ళకి క్రెడిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంతే అండి, ఓ మాట అంటారు కదా, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడాలి, అలాగే సినిమా తీసి చూడండి, ఎంత బాధ్యతగా ఉంటుందో తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత ప్రేమ ఇస్తున్నందుకు. ఈటీవీలో September 12th నుంచి వస్తుంది. ఇంకా అందరికి బాగా నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఏదో పాట పాడమంటున్నారు, ఏమైనా రహస్యాలు పాడండి, నాకు పాటలు రాదు. హలో అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది ఇంతమంది స్టేజ్ మీద ఉన్నప్పుడు జనరల్ గా మైక్ వస్తుందన్న థాట్ రాదు, సో ఏం ప్రిపేర్ అవ్వలేదు. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక 3 డెసిషన్స్ గురించి చెప్పా. అదే ఈ రోజు ఒక డెసిషన్ చెప్తా, ఒక ర్యాంప్ డెసిషన్ గురించి చెప్తా. ఇందాక రమేష్ గారు చెప్పిందే
ఫిలిం రిలీజ్ అయ్యి థియేటర్స్ లో ఆడి సక్సెస్ టాక్ వచ్చాకనే ఓటీటీ గురించి మాట్లాడదాం అనే డెసిషన్ ఏదైతే రమేష్ సార్ తీసుకున్నారో దానికి ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఇన్స్పిరేషనల్ సార్. ఇప్పుడనే కదా అంటే మీరు అన్నట్టే మళ్ళీ ఐ థింక్ చెప్తే బాగుందేమో, బట్ మీరు అన్నట్టే థియేటర్స్ ఏ ఫిలిం అయినా థియేటర్స్ కోసమే చేస్తాం. సో థియేటర్స్ రిలీజ్ అయ్యి ఓటీటీ తర్వాత డిసైడ్ అవుదాం అనే డెసిషన్ కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ అమేజింగ్ డెసిషన్. అండ్ నేను పర్సనల్ గా ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలే, స్టేజ్ మీద చెప్పా. సో పింక్ ఎలిఫెంట్ నిహారిక గారికి అండ్ లక్ష్మి గారికి అండ్ వంశన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మై యాజ్ సుబ్బు. ఐ థింక్ ఇట్ ఐ డోంట్ నో ఇంత మంచి స్టార్ట్ నాకు ఐ కెనాట్ ఇమాజిన్ ఏమో. అండ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈటీవీ విన్ లో September 12th ఇట్స్ కమింగ్. ఎట్లయితే థియేటర్ లో సక్సెస్ వచ్చిందో అదే హ్యాపీనెస్ నాకు ఈటీవీ విన్ లో వస్తుంది అన్నాక అదే ఫీలింగ్ వచ్చింది. బికాస్ వి ఆల్ నో ఈటీవీ అనేది ఆథెంటిక్ అండ్ వెరీ జెన్యూన్ కంటెంట్. సో అలాగే కమిటీ కుర్రోళ్ళు వి ఆల్ నో వెరీ ఆథెంటిక్ ఫిలిం ఈటీవీ విన్ లో రావడం సో హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుబ్బు గారు. ప్రేక్షకులకి అండ్ మీడియా మిత్రులకి మేము చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చేస్తాం, అనేక జెన్యున్ రివ్యూస్ ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. రచయితగా నా ప్రయాణం ఈటీవీ నుంచే మొదలైందండి. ఈటీవీలో నేను కామెడీ స్కిట్స్ తర్వాత కామెడీ సీరియల్స్ రాసేవాడిని. అక్కడే నన్ను నూర్ బాషా గారు నన్ను ఆర్టిస్ట్ చేశారు సార్. సో అక్కడ నుంచే నా ప్రయాణం మొదలైంది. ఆ ఈటీవీలోనే ఆ సంస్థే మా సినిమాని తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది సార్. ఎక్కడ మొదలయ్యాం మళ్ళీ అక్కడికే వచ్చాం. ఖచ్చితంగా ఈటీవీ ఇలాంటి మంచి మంచి సినిమాలు తీసుకోవాలి, ఆ మంచి సినిమాలో మేము ఉండాలని చిన్న స్వార్థం సార్ మాకు. అండ్ ఎస్ పింక్ ఎలిఫెంట్ లాంటి సంస్థలో మా సినిమా రిలీజ్ అవ్వడం చాలా ఆనందంగా ఉందండి. ఆవిడ మా లాంటి వాళ్ళందరికీ ఎంతో మందికి అవకాశం ఇస్తున్నారు. ఆవిడ వారియర్ అని చెప్పొచ్చు నిహారిక గారిని. నేను థ్యాంక్స్ చెప్పాలని ప్రామిస్ చేశాను కాబట్టి చెప్పలేకపోతున్నాను ఆవిడకి. ఎక్కువ మాట్లాడండి, ఒక విషయం చెప్తాం అనుకుంటున్నాను నేను. ఈ కమిటీ కుర్రాళ్ళు యదువంశీ గారి జాతర, ఈ జాతరలో ప్రొడ్యూసర్స్ బలిచాట మోసారు, టెక్నీషియన్స్ అందరూ కలగలెత్తుకున్నారు. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యా రమేష్ గారు అమ్మోరుకు తోడుగా పోతురాజు నిలబడ్డాడు. ప్రొడక్షన్ వాళ్ళంతా జాతర భోజనం పెట్టారు. ఈ వంశీ గారి జాతరను చూడడానికి ప్రేక్షకులందరూ వచ్చి ఘన విజయాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. బాగుంది సార్, చాలా చాలా బాగా చెప్పారు. థ్యాంక్స్ అండి. మా అండ్ ఆడియన్స్ అందరికి మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా పెద్ద థ్యాంక్స్ అండి. మీకు చాలా రుణపడి ఉంటాం. అలాగే ఇది కమిటీ కుర్రోళ్ళు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాం. ఇది మేము యాక్ట్ చేసాం మా సినిమా అనుకుంటున్నాం, కానీ ఆడియన్స్ చూస్తే వాళ్ళు ఇది వాళ్ళ సినిమాలో తీసుకున్నారు. చాలా మంది గెట్ టుగెదర్స్ సినిమాలో పెట్టుకున్నారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి అది మీరు అందరు రండి మనం ఈ సినిమాకి వెళ్దాం అని చెప్పి అలాంటి గెట్ టుగెదర్స్ పెట్టుకున్నారు సినిమాలో. కొంతమంది చెప్పారు నాకు ఇలాగా, అది చాలా హ్యాపీ అనిపించింది అండి. అలాగే మేమందరం 11 మంది ఇలా కలిసి ఉంటాం. మీ అందరికి థ్యాంక్స్ అండి. ఈ ఈటీవీ అనగానే ఫస్ట్ చిన్నప్పుడు పంచతంత్రం బాగా చూసేవాళ్ళం. అలాంటి ఈటీవీ విన్ లో ఇప్పుడు ఈటీవీలో మా కమిటీ కూడా రావడం చాలా ప్రౌడ్ గా ఉంది. అలాగే నితిన్ అన్న నాకు మేము కాలేజ్ లో ఫ్రెండ్స్ అండి, నా సీనియర్స్ అన్నకు కూడా చాలా థ్యాంక్స్ అండి. అలాగే వంశీ గారికి, నిహారిక గారికి, రాజు గారికి, అనుదీప్ గారికి, అన్వర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మా రాజు గారు ఒక కన్న తల్లికి తన పిల్లలు ఎంత అందంగా కనబడతారో ఆయన ఫ్రేమ్ అంత అందంగా పెట్టారు మాకు అందరికి. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. I would like to say that the nostalgic blockbuster is coming on ETV, which is again a nostalgic memory for me. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను ETV కన్నడ చూసాను. So it feels really nice that my first ever Telugu film is coming out on ETV Win. So ఖచ్చితంగా అందరూ చూడండి సినిమా కలిసి ఫ్యామిలీ. Everybody please do watch the film. And at first I took thank the audience for loving us and for accepting us. I'm extremely grateful. Thank you for giving all of us an opportunity to entertain all of you. So thank you so much and congratulations, we did it. And congratulations to everybody. You can see them, I have to take their names. So thank you so much. Thank you. I'm just very grateful. I don't know what to say. No, your video was very nice in the movie. Thank you అందరూ నా సవర్డ్ సిడి చూసారు. థ్యాంక్ యూ సో మచ్. మా మూవీని చాలా బాగా హిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సారీ, మా మూవీ కాదు, మన మూవీ.
యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఈటీవీ అంటే అది ఫ్యామిలీ, ఇంకా అదంతే. అంటే ఏ షో వచ్చినా కూడా అది ఫ్యామిలీ అందరు కలిసి కూర్చొని చూసే ఛానల్ అన్నమాట. అట్లాంటిది మా ఫ్యామిలీ మూవీ వచ్చేసి ఈటీవీ వింగ్ లో వస్తుందంటే అది చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది థియేటర్ లో చూడలేకపోయారు, అందుకోసమే మేము అందరం కలిసి మేము ముందుకు వస్తున్నాం ఈటీవీ వింగ్ ద్వారా. సో మీరు ఇంట్లోనే కూర్చొని మా ఫిలిం చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనందరికి. థ్యాంక్ యూ మనందరికి, థ్యాంక్ యూ. అనే మాట మళ్ళీ గుర్తొచ్చింది తెలుసా ఈ సినిమా తర్వాత. చాలా ఏళ్ళు మర్చిపోయాం యాక్చువల్లీ, మళ్ళీ గుర్తొచ్చింది. యాక్చువల్లీ సీన్ వచ్చేసరికి నా ఫ్రెండ్స్ ఫస్ట్ రియాక్ట్ అవుతారు, దట్ ఈస్ ఫైన్. కానీ చుట్టూ ఆడియన్స్ అందరూ చాలా రియాక్ట్ అయ్యారు. దట్ ఈస్ థ్యాంక్ యూ వంశీ గారు, ఫాతిమాగా నన్ను తీసుకున్నందుకు. అండ్ సడన్ గా సరే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అందరూ ఓటీటీకి ఎప్పుడు వస్తుంది అని అందరూ అడుగుతున్నారు. సో ఫైనల్లీ ఈటీవీ వింగ్ లో September 12th వచ్చేస్తుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫాతిమా. దెన్ మంజు. థ్యాంక్ యూ ఆల్. సారీ కొంచెం కంగారు వస్తుంది. చాలా మంది కొడతారు కదా సినిమాలు, మీదే కదా, నేనే ఆయన్నే కదా. September 12th మా సినిమా ఈటీవీ వింగ్ వస్తుంది. అందరూ ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. వినాయక చవితి ఈ టైంలో రిలీజ్ అవడం, ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఒక మంచి కాంటెంట్ వస్తుంది. అండ్ చాలా మంది నా ఫ్రెండ్స్ చాలా మంది అడిగారు, వేరే కంట్రీస్ లో రిలీజ్ చేయలేకపోయాం, సారీ ఫర్ దాట్. బట్ డోంట్ వరీ, ఓటీటీకి వచ్చేస్తుంది September 12th ఈటీవీ వింగ్ లో వస్తుంది. అందరూ చూడండి, వాళ్ళందరూ ప్లీజ్ వాచ్, డోంట్ మిస్ దిస్ ఫిలిం. దిస్ ఫిలిం ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందరు చూడాలి, అందరి ఏజ్ గ్రూప్స్ చూసి యూ విల్ డెఫినెట్లీ కాల్ అట్లీస్ట్ వన్ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్. నేను చేశాను నా పాత స్కూల్ ఫ్రెండ్ కి ఆఫ్టర్ వాచింగ్ దిస్ ఫిలిం, ఆఫ్టర్ వాచింగ్ ఓన్లీ. సో ప్లీజ్ వాచ్ అవర్ ఫిలిం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జెస్సీ. సినిమా హిట్ అయిందా అన్నాడు. ఏదో ఒకటి థంబ్నెయిల్స్ వస్తాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికి. ప్రత్యేకంగా అందరూ చెప్పినట్టే తెలుగు ఆడియన్స్ కి మమ్మల్ని ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది నిహారిక గారు, తర్వాత మీరే మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. ఇంకో 10-15 సినిమాలు చేయండి, మీకు సపోర్ట్ చేస్తామని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి పింక్ ఎలిఫెంట్ నిహారిక గారికి, రమేష్ గారికి, ఎస్ఆర్టీ స్టూడియోస్ మా జయహర్పాక గారికి అండ్ ఫనీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అందరికి. వంశీ అన్న థ్యాంక్ యూ అన్న. అంతే వంశీ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ విన్ థ్యాంక్ యూ సో మచ్ అండి మా సినిమా తీసుకున్నా. థ్యాంక్ యూ. నాకు మాటలు రావట్లేదు, నేను రైటర్ కాదండి యాక్చువల్ గా. అంతే కాదు. మీడియా మిత్రులకి, ప్రేక్షకులకి అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మమ్మల్ని ఫస్ట్ నిహారిక గారు ఎలా రిసీవ్ చేసుకున్నారో, ఎంత పాజిటివ్ గా, అంతే పాజిటివ్ గా మమ్మల్ని జనాల్లోకి తీసుకెళ్ళింది మీడియా వాళ్ళు. సో మీ అందరికీ థ్యాంక్స్ అండి. చాలా చాలా పాజిటివ్ రివ్యూస్, మంచి అప్రోచ్. ఒక కొత్త సినిమా, ఒక కొత్త వాళ్ళు కష్టపడితే ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ మీ నుంచి మాకు వచ్చింది. మీడియా అప్రిసియేషన్ మీట్ జరిగింది మా ఆఫ్టర్ సక్సెస్. అది తర్వాత ప్రేక్షకులందరికీ ఓన్ చేసుకున్నందుకు సో మచ్. నేను థ్యాంక్స్ చెప్పేది నిజంగా మమ్మల్ని హిట్ చేసినందుకు, సక్సెస్ చేసినందుకు ఇలా కదా. ఎందుకంటే సక్సెస్ నిజం చెప్పాలంటే అందరూ నేను ఫీల్ అవ్వలేదు. ఈ సక్సెస్ ఎప్పుడు ఫీల్ అవ్వంటే ఎప్పుడైతే మమ్మల్ని అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సినిమా అని చెప్పారో ఆ రోజు మాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. దానికి మీ అందరికీ కూడా చాలా రుణపడి ఉంటాను. ముందుగా ఇక్కడున్న నేను పరిచయం చేసింది హీరోయిన్లు కాదు, చాలా మంచి మంచి యాక్టర్స్ ని. వీళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో చాలా మంచి పర్ఫార్మర్స్ గా, చాలా మంచి ఆర్టిస్టులుగా, హీరోలుగా, హీరోయిన్స్ గా అందరూ కూడా ముందుకు వెళ్తారు. అలాంటి స్కోప్ ఇచ్చిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిహారిక గారికి, అదేవిధంగా మా జయ్ గారికి, ఫనీ అన్నకి, మరి రమేష్ గారికి ఇలాంటి స్కోప్ ఇచ్చి మమ్మల్ని అందరినీ ముందుకు దింపి ఈ కుర్రోళ్ళందరికీ ఇంత మంచి లైఫ్ ఇచ్చిన, ఇంత ప్లాట్ఫామ్ ఇచ్చిన మా ప్రొడక్షన్ హౌస్ కి, పీపుల్ అందరికీ కూడా చాలా రుణపడి ఉంటాం. మనకి ఒక సేయింగ్ ఉంది, సమ్ టైమ్స్ we all will never know the value of the moment until it will becomes memory. అలాంటి మెమరీని బంధించి ఒక సినిమా రూపంలో మీ అందరికీ తీసుకొచ్చి మేము పెట్టాం.
ఆ కాలం మళ్ళీ తిరిగి రాదు. ఆ కాలాన్ని మేము తీసుకొచ్చి సినిమా రూపంలో సినిమా చేసి ఒక చోట పెట్టి కమిటీ కుర్రాళ్ళు అనే దాంట్లో అందరి బయోపిక్ గా అందరి ఊరిని చూపిస్తూ అందరి జీవితాన్ని వాళ్ళ ఎమోషన్స్ ని బంధించి ఒక చోట పెట్టాం. దానికి ఒక మంచి ప్లేస్ కావాలి. రమేష్ గారు చెప్పినట్టు సినిమాకి మేము ఇప్పుడు జరుగుతుంది చాలా. సినిమా ముందే ఒక శాటిలైట్ అనో లేకపోతే ఒక డిజిటల్ పార్ట్నర్ అనో వేయడం వల్ల 3 రోజులకు 4 రోజులకు అయితే 10 రోజులకు ఎప్పుడో వచ్చేస్తుంది సినిమా అని చెప్పి చాలా మంది థియేటర్ రావట్లేదు. అలాంటిది 30 రోజులు రన్ ఇచ్చారు. 30 days మా సినిమా జనాలు ఆడుతుంది. ఇంకా ఈటీవీకి ఎప్పుడైతే ఇస్తున్నాం అన్నారంటే చాలా హ్యాపీ. ఎందుకంటే చిన్నప్పుడు ఈ వెంకటేశ్వర మహత్యం ఇలాంటి సినిమాలన్నీ కూడా మా తాతయ్య కూర్చోబెట్టి చూపించేవారు. చిన్నప్పుడు మనం అవన్నీ చూసిన వాళ్ళు. అలాంటిది మా సినిమా దాంట్లోకి వస్తుంది అనేటప్పటికి ఫస్ట్ ఐ డోంట్ వాంట్ టు థ్యాంక్ బట్ ఐ కంగ్రాచులేట్ ఈటీవీ టీమ్. దీంట్లో ఎందుకంటే ఈ సినిమా నిజంగా డిజర్వ్ ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఈటీవీ. ఆ కంటెంట్ కి సంబంధించింది ఇది తెలుగు సినిమా, పక్కా తెలుగు సినిమా, మన రూరల్ సినిమా, మన సినిమా. ఆ సినిమా ఎక్కడున్నా ఉండాలి అంటే ఈటీవీలో. ఆ ప్లేస్ ఎంచుకున్నందుకు ముందు నిహారిక గారి గట్స్ కి, అలాంటి గట్ సిరీస్ తీసుకున్న ప్రతి మూమెంట్ నాకు తెలుసు. నిహారిక గారు తీసుకున్న ప్రతి డేరింగ్ డిసిషన్ వెనకాల ఒక కారణం ఉంది, ఒక ఎమోషన్ ఉంది. ఈ రోజున ప్రతి ప్రొడ్యూసర్ ఎవరైతే చూస్తున్నారో లేకపోతే ఇది వింటారో, సినిమాని ఒక 10 రోజులు థియేటర్ లో చూసిన తర్వాత మనం ఓటీటీ గురించి కనుక అనౌన్స్ చేస్తే మేబీ థియేటర్ ఇంకా బతుకుద్ది. నేను అది నమ్ముతున్నాను. ఇలాంటి సినిమాల్ని ప్రోత్సహించడానికి వచ్చిన నిహారిక గారు లాంటి వాళ్ళు, అలాగే ఈటీవీ టీమ్, ఫణి గారు, ఎస్ఆర్టీ స్టూడియోస్, డామ్ ష్యూర్ ఇలాంటి 11 మందిని, ఇంకో 5 హీరోయిన్స్ ని ఈ వీళ్ళనే కాదు రాబోయే రోజుల్లో నాకు తెలుసు ఈ టీం ఇంకా 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 చాలా మంది నటుల్ని, నాలాంటి టెక్నీషియన్స్ ని, నాలాంటి ఏదో చేయాలి అనుకుని వచ్చిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ని, టెక్నీషియన్ అందరినీ కూడా పరిచయం చేయబోతున్నారు. అది మాకు తెలుసు. వాళ్ళ ఆ ప్రాసెస్ లో చాలా బాగా సక్సెస్ అవుతారని నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళ మైండ్ అలాంటిది. సో ఇన్నిటికి ఈ 30 days రన్ అవుతాయి కాదు. ఇంకొకటి September 2nd, 12th మా సినిమా వస్తుంది థియేటర్ నుంచి మీ ఇంటికి. మీరందరూ చూసి ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు. దాని అర్థం ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. నాకు మళ్ళీ ఇలాంటి వేదిక వస్తుందో లేదో తెలియదు. మా సినిమా ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మీ అందరికి థ్యాంక్స్ చెప్పడానికి, మీడియా అండ్ ది ఆడియన్స్ బోత్. ఫస్ట్లీ నేను నా ఇండస్ట్రీ జర్నీ స్టార్ట్ చేసింది ఈటీవీ తోటి, డి జూనియర్స్ అనే షో తోటి. నన్ను ఆడియన్స్ కి పరిచయం చేసిన ప్లాట్ఫామ్ ఈటీవీ. సో ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ సే థ్యాంక్ యూ ఫర్ దాట్. ఎందుకంటే నాకు ఆ మూమెంట్ కి థ్యాంక్ యూ చెప్పే ప్లాట్ఫామ్ దొరకలేదు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్. యు ఆర్ రిప్రజెంటింగ్ ఈటీవీ, సో థ్యాంక్ యూ. అండ్ మోర్ ఓవర్ ఈటీవీలో వచ్చే కాంటెంట్ సాయి గారు చెప్పినట్టు మన అన్నట్టు ఉంటుంది. అండ్ మా కమిటీ కుర్రాళ్ళు కూడా ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిం. అది మీ సినిమా లాగా మేము అనుకొని తీసాం కాబట్టి అది ఈటీవీలో రావడమే ఇట్స్ ద బెస్ట్ డెసిషన్ దట్ వీ టుక్ అండ్ దే టుక్ అని అనిపిస్తుంది నాకు. సో ఐ జస్ట్ హోప్ దట్ September 12th ఈటీవీ విన్ లో మా కమిటీ కుర్రాళ్ళు రిలీజ్ అవుతుంది. సో మీరు థియేటర్ లో ఎలా అయితే దాన్ని పండుగ లాగా ఎంజాయ్ చేశారు, జాతర లాగా ఎంజాయ్ చేశారు, అలాగే మీరు ఈటీవీ విన్ లో కూడా చూసి అలాగే ఆదరించి అలాగే లవ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.